కె తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ 9వ భాగం. అమ్మాయి, అల్లుడు గారు ఈ సెలవుల్లో వస్తారంటావా? ఆయన ఏమన్నారు? ఆకులకి సున్నం రాస్తూ ప్రశ్నించారు భద్రమ్మగారు. ఏమో అమ్మా, ఆయన గారికి 1000 పనులు. ఎప్పుడు కేసులు, లావాదేవీలు, క్లయింట్సు, వీటితోటే సరిపోతుంది ఆయనకి అంది సర్వమంగళ ఆకులు ఒక్కలు నోట్లో వేసుకుంటూ. ఏ సమస్యకైనా పరిష్కారం చేయగల మనిషి ఆ ఇంట్లో భద్రమ్మగారే. అందుచేత మనవరాలి పెళ్లి విషయం ఈరోజు కూతురుతో తేల్చుకుందామని అనుకుంటున్నారు ఆవిడ. ఏమర్రా, అసలు సంగతి మాట్లాడండి. ఇంకా ఈ అక్కర్లేని మాటలన్నీ ఎందుకు? ఇప్పుడు నా వయసు ఎంత అనుకున్నారు? సన్నమ్మగారి ధోరణి మొదలైంది. భద్రమ్మగారికి కాస్త విసుగు కలిగిన అత్తగారి మాటకి ఆవిడ ఎన్నడూ ఎదురు చెప్పారగదు. కాస్త శాంతంగానే సమాధానం చెప్పారు. సుబ్బు పెళ్లి విషయం మాట్లాడడానికే ఇక్కడ సమావేశమయ్యాం మేమంతా. మీ పెద్ద ప్రాణం ఉండగా ఈ శుభకార్యం జరిపించాలని నా ఉద్దేశం అత్తయ్య గారు. మీరేమీ కంగారు పడద్దు, నిశ్చింతగా ఉండండి. అభయహస్తాన్నిస్తున్న దేవతలా కనిపించారు భద్రమ్మగారు అత్తగారైన సన్నమ్మగారికి. ఆవిడ బోసి నోటితో నవ్వారు. తర్వాత భద్రమ్మగారే ప్రారంభించారు ప్రసంగాన్ని. అమ్మాయి, సుబ్బుకి 18వ ఏడు వచ్చింది. కిట్టుడికి కూడా 25 దాటాయి కదా. అందుచేత ఈ ఏడన్నా పెళ్లి జరిపించేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మన అగ్రహారంలో దాని ఈడు వాళ్ళందరికీ ఈసరికే పెళ్ళిళ్ళు అయ్యాయి. పోనీ అది చదువుకుంటోంది కదా అని, కిట్టుడి చదువు ఇంకా పూర్తి కాలేదని ఇంతవరకు ఊరుకున్నాను. నువ్వేం ఆలోచించావు అన్నారు. నేను వేరే ఆలోచించడానికి ఏముంది? చిన్నప్పటి నుంచి కిట్టుడికి సుబ్బునిచ్చి పెళ్లి చేయాలని ఇక మన అభిప్రాయం. అయినా అమ్మా, సుబ్బు చదువు ఇంకొక ఏడాది ఉంది. అది కాస్త అయిపోతే ఈ శుభకార్యం జరిపిస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. నిజమే, కానీ కాలం ఎప్పుడూ ఒకే రీతిలో ఉండదు. నా మనసు ఎందుకు వెంటనే ఈ పెళ్లి చేయమని ప్రోత్సహిస్తున్నది అని మీరేమంటారు అంటూ భర్తని ప్రశ్నించారు భద్రమ్మగారు. నీ మాట ఎప్పుడైనా కాదన్నానా భద్రం అంటూ నవ్వారు యజ్ఞనారాయణ దీక్షితులు గారు. అబ్బాయి గణపతి, నువ్వు వెంటనే బావన్ రమ్మని ఉత్తరం రాయి అంటూ గణపతి శాస్త్రికి ఆజ్ఞ జారీ చేశారు. తల పంకించాడు గణపతి శాస్త్రి. భద్రమ్మగారు మళ్ళా అన్నారు. నిరంజన శాస్త్రి గారి డాబా ఇల్లు అమ్మకానికి వస్తే కొన్నాను. ఇక్కడ కిట్టుడు ప్రాక్టీస్ పెట్టుకుంటాడని. అందరూ అనుక్షణం నన్ను అడుగుతున్నారు, మీ మనవడి చదువు అయిపోయిందా, ఇక్కడ ప్రాక్టీస్ ఎప్పుడు పెడతాడు అని, పెళ్ళి ఎప్పుడు చేస్తారని కూడా నన్ను వేధిస్తున్నారు. అందుచేత మనం త్వరలోనే ఓ నిర్ణయానికి రావాలి, దృఢ నిశ్చయంతో పలికింది భద్రమ్మగారి గొంతు. ఇదంతా మౌనంగా వింటున్న కృష్ణశాస్త్రి అన్నాడు. అమ్మమ్మ, ఈ పెళ్లి గురించి సుబ్బుని ఒక్క మాటన అడిగావా? మీ కాలంలోలా చిన్నతనాల్లో జరిగే పెళ్ళిళ్ళు కావుగా ఇవి. సుబ్బు కూడా మైనార్టీ తీరిన పిల్ల. ఆమెకు కూడా కొన్ని అభిప్రాయాలంటూ ఉంటాయి కదా. కృష్ణశాస్త్రి మాటలకు అందరూ దిగ్భ్రాంతి చెందారు. కిట్టుడి ఎందుకిలా మాట్లాడుతున్నాడు? సుబ్బుకి కిట్టుడికి చిన్నప్పుడే నిశ్చయమైంది పెళ్ళి. డాక్టర్ చదివి అబ్బాయికి కనీసం BA అయినా లేకపోతే ఎలా అని సుబ్బుని చదివిస్తున్నాం. కానీ కిట్టుడికి ఎందుకు ఇలాంటి సందేహం వచ్చింది? ఎవరి మనసులో వారే గుంజాటలు పడుతున్నారు. అప్పుడు సన్నమ్మగారు అన్నారు. అయినా ఎందుకర్రా ఈ మాటలు? సుబ్బుని అడిగేదేమిటి? దాని మొహం. దాని ఈడు వాళ్ళకి ఏనాడో పెళ్ళిళ్ళు అయిపోయాయి. చూడు, ఆ చిటికామేశ్వరి, బుచ్చి వెంకటలక్ష్మి. ఇంకా అవును, ఆ బుచ్చి వెంకటలక్ష్మి భర్తను పోగొట్టుకుని పుట్టింటిలో చేరిందిగా ఈ వయసుకే అంటూ హేళన చేశాడు కృష్ణశాస్త్రి. ఈ కాలం కుర్రాళ్లతో మాట్లాడలేం నాయన, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంటూ మౌనం వహించారు సన్నమ్మగారు. వాదోపవాదాలు తగిన సమయం కాదు ఇది, చేయవలసిన కార్యాన్ని గురించి ఆలోచించాలి అన్నారు యజ్ఞనారాయణ దీక్షితులు గారు. అప్పటికా ప్రసంగం ఆగింది. టైం 3 గంటలు కావస్తున్నది. ఇంకా భద్రమ్మగారి దగ్గరికి ఆడంగులు వస్తారు. ఆవిడ ఏదో పురాణమో పుణ్యకథో చదువుతారని అక్కడ చేరుతూ ఉంటారు. యజ్ఞనారాయణ దీక్షితులు గారు 4 గంటలు అయ్యేసరికల్లా వీధి వసారాలు ఫేమొల్లిన వాలు కుర్చీలో కూర్చుంటారు. విశాలమైన ఆ వసారాలు చాలామంది పండితులు, ఘనాపాటీలు, వేదవేత్తలు, సంస్కృతాంధ్ర భాషా కోవిదులు చేరుతూ ఉంటారు. అది మొదలు సాయంత్రం 6 గంటల వరకు చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఆ రోజు ఓ ముఖ్యమైన విషయం మీద చర్చ జరిగింది. కాశీ విద్యాపీఠం నుంచి శివశంకర ఘనాపాటి గారు విజయనగరం వస్తున్నారు. ఆయన వయస్సు ఇంకా 35. అపర శివుడిలా వెలిగిపోతూ ఉంటారు ఆయన. ఈ కాలంలో వేదాంగుల్లో ఆరితేరిన దిట్ట. ఉపనిషత్తుల అర్థాన్ని తేటపరచడంలో అందవేసిన చెయ్యి అయింది. అలాంటి ఘనాపాటి గారిని తాము కూడా పిలిచి ఘనంగా సత్కరించాలని నిశ్చయించుకున్నారు. ఆ భారాన్ని యజ్ఞనారాయణ దీక్షితుల గారి మీద వేశారు. ఆయన సరేనన్నారు.
గణపతి శాస్త్రిని విజయనగరం పంపిస్తానని అన్నారు యజ్ఞనారాయణ దీక్షితులు గారు. శివశంకర శాస్త్రి గారు ఇంగ్లీష్లో కూడా బాగా మాట్లాడతారని ప్రతీతి. ఇంత చిన్న వయసులోనే అంత జ్ఞానాన్ని సంపాదించిన ఆయన్ని చూడాలని అంతరంగాలు తహతహలాడుతున్నాయి. మర్నాడు గణపతి శాస్త్రి నాన్నగారైన సుబ్బయ్య శాస్త్రి గారిని ఉత్తరం రాసి పడేశారు. కృష్ణశాస్త్రి ఇక్కడకు వచ్చిన దగ్గర నుంచి సుభద్రతో మాట్లాడడమే కుదరలేదు. ఎక్కడికైనా వెళ్తే వెళ్తుంది, లేకపోతే మేడ మీద గోపితో మాట్లాడుతూ కూర్చుంటుంది. సుబ్బు ఎందుకులా ప్రవర్తిస్తోంది? అతనిలో గతం సుళ్ళు తిరిగింది. ఎర్రగౌను, ఉంగరాల జుట్టు, ముద్దుగా బొద్దుగా సుబ్బు, చిన్న పంచ, పిలక జుట్టు, నుదుర విభూది రేఖలతో తను, ఇంకా బుచ్చి వెంకటలక్ష్మి, చిట్టి కామేశ్వరి, ఇంకా అమ్మాయిలు, కొందరు అబ్బాయిలు నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి వెనుగ్గా ఉన్న మామిడి తోటలో ఆడుకుంటూ ఉండేవారు. తను వాళ్ళకంటే పెద్దవాడైనా వాళ్ళకి అన్ని పనుల్లో సాయపడుతూ ఉండేవాడు. సశేషం.